నాతో మాట్లాడు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈరోజు సాక్ష్యములు ఇచ్చిన బిడ్డలను దీవించండి. ఇంకా వారి జీవితాల్లో, కుటుంబాల్లో, పిల్లల జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగునుగాక. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినబోతున్నా. వాక్యములో నుండి కొన్ని లోతైన విషయాలు మా అందరితో నీవు మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించే మనస్సును మా అందరికీ మీరు కలుగు చేయండి. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశాన్ని ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి. చేతులెత్తి ఆమె చెప్పండి. ఆమేన్. దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయాన్ని తెరిచిపెట్టండి. ద బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 14. దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయం, పేజీ నెంబరు 370వ పేజీ, పాత నిబంధన 370వ పేజీ, పాత నిబంధన. దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనాన్ని 11 నుండి 15 వరకు ఉన్న వచనాలు అందరం కలిపి చదువుకుందామా? 11వ వచనము నుండి 15 వరకు ఉన్న మాటలు అందరం కలిపి చదువుకుందాం. ఓకే. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయి. నిన్నే నమ్మకని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాంతులను నీ పైన జయమొందనీయకము అని ప్రార్థింపగా, యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసాయును అతనితో కూడా ఉన్నవారును గెరారు వరకు వారిని తరుమగా, కూషీయులు మరలా పంతులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. గెరారు చుట్టనున్న పట్టణముల్లోని వారందరి మీదకి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కటమైన కొల్ల సొమ్మంతయు దోచుకొనిరి. మరియు వారి పశువుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను, ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చింది. చాలు. ప్రభు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపటం అనేది చాలా ఆశీర్వాదం. ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి మాట చెప్తున్నాను. తెల్లవారుజామున ప్రార్థనలో గడపండి. ఉదయవేళలో లేచి మోకరించి కొంత సమయం ప్రార్థనలో గడపండి. ఒక అరగంట అయినా, కనీసం 1 గంట అయినా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, నడిపిస్తే ఇంకా ఎంత ఎక్కువ సేపు అయినా మీరు ప్రార్థనలో గడపచ్చు. ప్రతి విశ్వాసీ జీవితంలో ప్రార్థన అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, బైబిల్ గ్రంథంలో భక్తులు ఎంతో మంది ప్రార్థనలో గడిపారు. రాజులు గడిపారు ప్రార్థనలో, అధిపతులు గడిపారు ప్రార్థనలో, అధికారులు గడిపారు ప్రార్థనలో. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల్ని ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. మీరు ఆదికాండము నుంచి మీరు బైబిల్ బాగా చదవగలిగితే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ తన ప్రవక్తలను ప్రేరేపించి దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట, ఇశ్రాయేలీయులారా ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. యేసు ప్రభు కూడా తన శిష్యులతో అదే చెప్పాడు, ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి.
ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి సంగమా. బైబిల్ గ్రంథములో భక్తులు ప్రార్థన యొక్క విలువ ఎరిగారు. రాజులు కూడా ప్రార్థన యొక్క విలువ ఎరిగారు. అధిపతులు కూడా ప్రార్థన యొక్క విలువ ఎరిగారు. ఒక బాధకరమైన మాట చెప్పమంటారా? దేవునిని ఎరిగామని చెప్పుకుంటున్న ఆయన బిడ్డలమైన మనం సరైనటువంటి ప్రార్థన చేయలేకపోతున్నాం. ఏదో ఒక 10 నిమిషాలు, అరగంట సేపు ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రము కూడా ప్రయోజనము ఉండదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విశ్వాసి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి విశ్వాసి కనీసం రోజుకొచ్చి 3 గంటలకు తగ్గకుండా ప్రార్థనలో గడపాలి. 3 గంటల ప్రార్థన లేకపోతే నీ భక్తి నిలబడదు. కనీసం 3 గంటల ప్రార్థన నువ్వు చేయకపోతే నీ విశ్వాసం నిలబడదు. కనీసం 3 గంటల ప్రార్థన నీవు చేయకపోతే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగలేవు. ఎంత సమయాన్ని మనం వృధా చేస్తున్నామండి? ఎంత సమయాన్ని మనం వృధా చేస్తున్నాం? ఈ చదువుకున్నటువంటి వాక్యములో ఒక రాజు మనకు కనబడుతున్నాడు. ఆ రాజు పేరేమిటి అంటే ఆసా. చెప్పాలి, పేరు పలకండి. ఏం పేరండి? ఇంకొకసారి పలకండి, ఫైనల్గా పలకండి. ఆసా. ఆసా. ఈ ఆసా అనేటటువంటి ఆయన యోధాకి రాజు అన్నమాట. ఇశ్రాయేలీల దేశము 2గా విభాగింపబడింది. ఒకటి ఉత్తర రాజ్యము, రెండవదిగా దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలీలు అని పిలిచేవారు, దక్షిణ రాజ్యాన్ని యోధా అని పిలిచేవారు. ఈ దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయంలో మనకు కనబడుతున్న పేరు ఆసా అనేటటువంటి రాజు. ఈ రాజు ప్రియులారా యోధా జనాంగానికి రాజుగా ఉన్నాడు. వీళ్ళ తండ్రి చాలా దుర్మార్గుడు. వీళ్ళ తండ్రి దేవుని భయం లేనివాడు. వీళ్ళ తండ్రి దేవుని మందిరపు విలువ ఎరగనివాడు. ఈ ఆసా యొక్క తండ్రి పూర్తిగా పాప మార్గంలో నడిచినవాడు. తను మాత్రమే పాప మార్గంలో నడటం కాక యావత్ ఇశ్రాయేలీలందరినీ కూడా పాపపు మార్గములు నడిపినవాడు ఈ ఆసా యొక్క తండ్రి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం చదివితే ఆ 13వ అధ్యాయములో అతడి పేరు రాయబడింది. అతడు చేసిన దుర్మార్గపు పనులు కూడా రాయబడింది. నేను ఎందుకు అతని పేరు చెప్పటానికి కూడా ఇష్టపడటం లేదు అంటే, ఆయన పేరు మీకు చదవాలి అనుకుంటే 13వ అధ్యాయం ఇంటికి వెళ్తా చదవండి. అతడి పేరు అబియా. అబియా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? యెహోవాయే నా తండ్రి. చూడండి, ఆసా తండ్రి పేరట అబియా. అబియా అనే మాటకు అర్థం యెహోవాయే నా తండ్రి. ఇంత అద్భుతమైన అర్థం వచ్చే పేరును కలిగిన ఈ అబియా దేవుని భయం లేని వాడై, ధర్మశాస్త్రాన్ని విడిచిన వాడై, దేవుని మందిరములో విగ్రహాలను తీసుకొచ్చి పెట్టిన వాడయ్యాడు. కనబడిన ప్రతి కొండ మీద బొల్లర్పించేవాడు దేవతలకి, దేవుళ్ళకి, ఇశ్రాయేలీలకు పిల్లల దేవుని ఉగ్రతను తీసుకొచ్చిన వాడుగా తయారయ్యాడు అబియా. అతడు చచ్చిపోయాడు. అతని తర్వాత చాలా చిన్న వయసులోనే అతని కుమారుడైనటువంటి ఆసా అనే వ్యక్తిని యూదా వారందరూ కూడా రాజుగా పట్టాభిషేక్తం చేస్తారు. మీరు ఈ 14వ అధ్యాయము దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం ప్రారంభం చదివితే అతడు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో. నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మీకు నేను చెబుతా ఉంటే, మీరు చదువుకుంటా ఉంటే మీకు అర్థం కాదు. నేను చెప్పే మాటలు మీరు వింటా ఉంటే మీకు అర్థమైంది. మీరు చదువుకోవాలనుకోండి, ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోండి. అప్పుడు మీకు పూర్తిగా పాఠం మొత్తం అర్థమైపోయింది.
నేను చెబుతూ ఉన్నప్పుడు నా వైపు చూస్తూ మీరు వాక్యం వింటే అప్పుడు మీకు వాక్యం లోపలికి వెళ్ళింది. నేను చెబుతూ ఉన్నప్పుడు సందేశాన్ని మీరు చూసుకుంటూ ఉంటే మీకు అర్థం కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ఆశ తండ్రి జీవితం వ్యత్యాసంగా ఉంది, ఇతని జీవితం వ్యత్యాసంగా ఉంది. తండ్రి ఏమో దేవుని భయం లేని వాడిగా తయారయ్యాడు, కొడుకేమో దేవుని భయం కలిగిన వాడయ్యాడు. ఆశ తండ్రికేమో ఏమాత్రము కూడా దేవుని వాక్యం అన్నా ధర్మశాస్త్రం అన్నా లెక్కలేదు. కానీ ఈ ఆశకి వాక్యం అంటే గౌరవం, వాక్యం అంటే భయం, ధర్మశాస్త్రపు విలువ నెరిగిన వాడు ఆశ. తండ్రి ఏమో కనబడ్డ ప్రతి చెట్టుకి పూజలు చేస్తే, కనబడిన ప్రతి కొండ మీద విగ్రహాలకి బలు అర్పించి బలిపీఠాలు కడితే, కొడుకు ఏం చేశాడు తెలుసా? ఆయన రాజుగా పట్టాభిషక్తుడైన నాటి నుండి ఆ యోధా రాజ్యములో ఎక్కడెక్కడ తన తండ్రి బలిపీఠాలు కట్టాడు అన్య దేవతలకి, ఎక్కడెక్కడ గుళ్ళు గోపురాలు, ఎక్కడెక్కడ విగ్రహ సంబంధించినటువంటి కార్యక్రమాలు తన తండ్రి జరిపించాడో ఆ ప్రాంతాలన్నిటికీ తన సేవకులను పంపించి ఆ గుళ్ళను కూలగొడతాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఎక్కడెక్కడైతే తన యోధా జనాంగములో ప్రజలు దేవుని విడిచి, వాక్యాన్ని విడిచి, దైవ భయాన్ని విడిచి ప్రవర్తించారో వాళ్ళ ఎదుటకెళ్ళి ఏ దేవుడే యెహోవాయే దేవుడు, ఆయన తప్ప మనకి ఏ దేవుడు లేడని ప్రియులారా యోధా పట్టణాలన్నిటిలో ప్రియులారా దేవుని గురించి ప్రకటించినటువంటి వ్యక్తి ఆస. చూడండి, తండ్రి ప్రవర్తనకి కొడుకు ప్రవర్తనకి ఎంత వ్యత్యాసం. తండ్రి ఏమో మార్గం తప్పి తిరిగాడు, కొడుకేమో దేవుని మార్గాలను అవలంబించాడు. తండ్రి ఏమో యాజకులను పిల్లరా తృణీకరించాడు, సేవకులను తృణీకరించాడు. కొడుకేమో ఏ చిన్న పని చేయాలన్నా దైవజనులను, యాజకులను సంప్రదించేవాడు. ఒక మాట చెప్పాలంటే తండ్రి ప్రవర్తనకి కొడుకు ప్రవర్తనకి చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. తండ్రి ఏమో నాశన మార్గంలో ప్రయాణం చేసి తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. కొడుకేమో నిత్య జీవమైన మార్గంలో ప్రయాణం చేసి తన జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తండ్రి కాలంలో ప్రజలేమో వీడు చస్తే బాగుండునని ఆ ఆశ తండ్రిని శపించారు. ఆశ కాలంలో బాబు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి, నీ తండ్రి కాలపు పరిపాలన కంటే నీ పరిపాలన చాలా మేలుగా ఉంది మాకు అని ప్రజలందరి చేత మంచి రాజు అని పిల్లల సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి ఆశ. ఇలాంటి ఆశ ఇంచుమించుగా యోధా జనాంగాన్ని 35 సంవత్సరాలు పరిపాలించాడు. బైబిల్ చెప్తున్న మాట ఆశ కాలములోనట మొదటి 15 సంవత్సరాలు, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. అతడు పరిపాలించింది 35 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని పరిపాలించాడు. మొదటి 15 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా, ఆ మాట చెప్పండి, ఏమి లేకుండా, యుద్ధాలు లేకుండా తన రాజ్యాన్ని ప్రశాంతంగా పరిపాలించాడు. అంటే అతడు రాజు అయిన నాటి నుండి 15 సంవత్సరాలు దేశములో కత్తులు నూరలేదు, యుద్ధాలకు వెళ్ళలేదు ప్రియులారా, ప్రాణ నష్టం జరగలేదు. 15 సంవత్సరాలట ఆశ కాలములోనట యోధా దేశం అంట నిమ్మడంగా ఉందంట, ప్రశాంతంగా ఉందంట, నెమ్మదిగా ఉందంట. బైబిల్ చెప్తుంది ఏ రాజు కూడా, శత్రు రాజు కూడా ఆశ రాజ్యం మీదకి యుద్ధానికి రాలేదంట. కారణం ఏంటో తెలుసా? ఆశ దేవునిని హత్తుకున్నాడు. ఆశ అనేటటువంటి రాజు దేవునికి పూర్తిగా భయపడ్డాడు. ఆశ అనేటటువంటి రాజు ధర్మశాస్త్రం అనగా బైబిల్ గ్రంథాన్ని పరిశోధించాడు, ధ్యానించాడు. ఈ ఆశ అనేటటువంటి రాజు దైవజనుల, యాజకుల యొక్క విలువను ఎరిగిన వాడుగా ఉన్నాడు. పిల్లరా, ఇలాంటి మంచి బుద్ధులతో రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఒక మాట చెప్తాను, వింటారా? మీరు ఎంత బాగా ప్రార్థన చేస్తున్నా సాతానుడు ఏదో ఒక రీతిలో
మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యాలని చూస్తూ ఉంటాడు. ఈ మాట మీరు మర్చిపోకుండా ఉందురుగాక. చేతులెత్తి ఆమె చెప్పండి. మీరు అనొచ్చు, పాస్టర్ గారండి నేను రోజు 3 గంటల ప్రార్థన చేస్తున్నాను, నేను ఎక్కువగా ప్రార్థనలు గడుపుతున్నాను కదా, నాకే ఎందుకు ఈ శ్రమ? నేను ఉపవాసం ఉంటున్నాను కదా, నాకే ఎందుకు ఈ కష్టం? నేను యథార్థంగా నీతిగా పవిత్రంగా నేను బ్రతుకుతున్నాను కదా, నాకే ఎందుకు ఈ సమస్య? నాకే ఎందుకు ఈ కష్టం? నా ఇంటిలోనే ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితి? నా శరీరంలోనే ఎందుకు ఈ ఆరోగ్యం? బైబిల్ చెప్తుంది, సమస్యలు రాకుండా ఉండవు, ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండవు, రోగాలు వ్యాధులు రాకుండా ఉండవు. ఏమండి మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, యేసు ప్రభు ఎక్కడైనా చెప్పాడా సమస్యలు రావని చెప్పాడా? కష్టాలు రావని చెప్పాడా? జబ్బులు రావని చెప్పాడా? వ్యాధులు రావని చెప్పాడా? ఆర్థిక ఇబ్బందులు రావని చెప్పాడా? ఆయన ఎక్కడ చెప్పలేదు, రావు అనలేదు. వస్తాయి, సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యల్లో దేవుడు నిన్ను సమస్యలను జయించడానికి నీకు శక్తినిస్తాడు. అనారోగ్యాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఆ వ్యాధుల్లో ప్రభు బాగు చేస్తాడు. అని చెప్పండి. హల్లెలూయా. పిల్లలు, ఇక్కడ ఆసాకు కూడా మొదటి 15 సంవత్సరాలు ప్రశాంతంగా రాజ్యాన్ని పరిపాలించాడు. సడన్గా ఏం జరిగిందో తెలుసా? మీరు ఆ దినవృత్తాంత 2వ గ్రంథం 14వ అధ్యాయం మీరు చదివితే, కూషీయులు అనేటటువంటి ఒక తెగ, ఆ పేరు చదవండి, పలకండి ఆ పేరు, కూషీయులు. కూషీయులు అంటే ఇప్పుడు వీళ్ళని మనం ఎవరని చెప్పుకోవచ్చు అంటే ఆఫ్రికన్స్ అని చెప్పుకోవచ్చు, అంటే నల్ల జాతీయులు. ఈ కూషీయులు అనేటువంటి తెగ ఏం చేశారంటే, ఒకరోజు ఉన్న పళంగా ఆసా రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నట్లుగా ప్రకటన చేశారు. ప్రశాంతంగా రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నాడు, యుద్ధం లేదు. చెప్పారు కదా, మొదటి ఎప్పటి వరకు 15 ఇయర్స్ వరకు యుద్ధం లేదు, కత్తెత్తలేదు మనోడు. కాలు మీద కాలు వేసుకుని, తల మీద కిరీటం పెట్టుకుని, రాజవస్త్రాలు పెట్టుకుని చక్కగా పరిపాలించుకున్నాడు. ప్రశాంతంగా ఉంది దేశము, చక్కగా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంది. కానీ 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకరోజు ఉదయవేళలో ఒక వార్త వినబడింది. ఏంటి ఆ వార్త? కూషీయులు అనేటటువంటి తెగవారు ఆసా మీదకి, ఆసా రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నట్లుగా ఒక చిన్న వినికిడి వచ్చింది. అది విన్నాడు రాజు. వినంగానే కలవరపడలా, కంగారు పడలా, అయ్యో అని తల మీద చేతులు పెట్టుకోలా. ఏం చేశాడు తెలుసా? తన సింహాసనాన్ని దిగి, తన కిరీటాన్ని పక్కన పెట్టి, తన రాజవస్త్రాల్ని పక్కన పెట్టి నేల మీద కూర్చుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మీరు ఈ దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం చదివితే ఆసా ఆర్మీ ఎంతో తెలుసా? ఆసా రాజ్యంకున్న ఆ యొక్క ఆర్మీ అంటే సైనికులు ఎంతో తెలుసా? కేవలము 5 లక్షల మంది. కేవలము 5 lakhs ఆర్మీ ఉంది ఆసా రాజ్యంలో. ఈ కూషీలు అనేటటువంటి శత్రువు తెగవారు ఆసా రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నారని చెప్పగానే, ఇప్పుడు ఎంతమందితో యుద్ధానికి వస్తున్నాడో తెలుసా? 10 లక్షల మందితో యుద్ధానికి వస్తున్నాడు. కూషీల తెగ నాయకుడు, కూషు దేశానికి చెందిన రాజు 10 లక్షల మందితో యుద్ధానికి వస్తున్నాడన్న వార్త ఆసాకి వినబడింది. నా వైపు చూడండి, మరలా చెప్తున్నాను, ఆసా రాజ్యములో సైనికులు ఎంతమంది అంటే కేవలం 5 లక్షల మంది. కూషీలకు ఎంతమందితో వస్తున్నారు? కూషు దేశానికి చెందినటువంటి రాజు తన సైన్యంతో ఎంతమందితో వస్తున్నాడు? 10 లక్షలు. ఇప్పుడు చెప్పండి, 5 లక్షల మందిని 10 లక్షల మంది ఈజీగా చంపేస్తారు. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? తక్కువ సంఖ్యతో
ఎక్కువ సంఖ్య మీద విజయాన్ని ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు విజయాన్ని ఇస్తాడు తెలుసా? ఆశ చేసిన పని చేసినప్పుడు. ఆశ చేసిన మంచి పని ఏంటో నేను మీకు చెప్పడానికి ముందు మరలా చెప్తున్నాను. కూషీలేమో 10 లక్షల మందితో రెడీగా యుద్ధానికి కాసుకున్నారు. ఈ ఆశ దగ్గర 5 లక్షల మంది ఉన్నారు. ఆశకు అర్థమైంది. ఏమని అర్థమైంది? శత్రువు తమ కంటే బలవంతుడన్న సంగతి ఆశకు అర్థమైంది. శత్రువు తమ కంటే బలాఢ్యుడన్న సంగతి ఆశకు అర్థమైంది. అయ్యో, మన దగ్గర 5 లక్షల మందే ఉన్నారు, శత్రువేమో 10 లక్షల మంది యుద్ధానికి వస్తున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది ఆశ. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తాను సంగమి. దిస్ ఇస్ ప్రాఫిటిక్ వర్డ్, దిస్ ఇస్ ప్రవచనాత్మకమైన మాట. ఇది కొన్ని పర్యాయాలు కూడా మన జీవితాల్లో కూడా ఆశ ఎదుర్కొన్నట్టుగా మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. రాబడేమో తక్కువ, అప్పేమో ఎక్కువ. రాబడేమో తక్కువగా ఉంటుంది, అప్పు చూస్తేనేమో ఎక్కువగా ఉంటుంది. లేరా అలాంటి ప్రజలు భూమి మీద? చాలా మంది ఉన్నారు. సమస్య ఏమో మనం జయించడానికి చాలా ఎక్కువగా ఉంది. కష్టమేమో మనం జయించడానికి చాలా ఎక్కువైనటువంటి కష్టం. నా పిల్లరా, బైబిల్ చెప్తుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం చదివితే అక్కడ యోహాను అంటాడు, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుని స్తుతికి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సంగమా, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీ పరిస్థితి చూసి భయపడవద్దు, మీ ఆర్థిక స్థితిని చూసి భయపడవద్దు. నేను ఎప్పుడు తీర్చుకోగలను ఈ సమస్యల్ని, నేను ఎప్పుడు జయించగలను ఈ సమస్యల్ని, ఎప్పుడని కొంతమందికి ప్రశ్న. ప్రభు అంటున్నాడు, బిడ్డ, ఎప్పుడు అనేటటువంటి ఆలోచన కంటే కూడా ఇప్పుడే నా కార్యమును నేను ప్రారంభిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వేమో ఎప్పుడైందో అంటావు, దేవుడేమో ఇప్పుడే చేస్తానంటాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా పిల్లరా, 5 లక్షల మంది ఆశ దగ్గర ఉన్నారు, కూషీలేమో 10 లక్షల మంది ఉన్నారు. ఆశకి అర్థమైపోయింది. చెప్పాలి, ఆశకి అర్థమైపోయింది. ఏమర్థమైంది? శత్రువు తమ కంటే బలవంతుడు. ఇప్పుడు ఈ బలవంతుని జయించాలి అంటే మన వల్ల అయ్యే పని ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అరే, 10 లక్షల మందిని, నా దగ్గర 5 లక్షల మంది ఉన్నారు కదా, నేను జయించలేను, ఇది నా వల్ల అయ్యే పని. ఇప్పుడు 10 లక్షల మందిని జయించగలిగిన సామర్థ్యం ఇచ్చే దేవుని వైపు చేతులెత్తాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆశ, చెప్తున్నాను కదా, తన రాజ కిరీటాన్ని పక్కన పెట్టాడు, రాజవస్త్రాలు పక్కన పెట్టాడు, సింహాసనాన్ని దిగాడు. 14 వచనంలో ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఏం చేసిందో తెలుసా? పరిస్థితులను మార్చింది. గట్టిగా ఆమేన్ చెప్పండి. విశ్వాసంతో ఆమేన్ చెప్పండి. ఎందుకు మీ పరిస్థితులు మారటం లేదు అంటే ఆశాకు వలె మీరు ప్రార్థన చేయటం లేదు. చాలా మంది సంఘంలో సమస్య వచ్చిందని బాధపడతా సమస్య వైపు చూస్తున్నారు, కానీ ఆ సమస్యల్లో ఆశాకు వలె ప్రార్థన చేసేవాడు లేరండి. అది ఎంత సమస్య అయినా నీ దేవుడు దానిని తొలగించడానికి సమర్థుడు అన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ సమస్యను తొలగించలేడా? తొలగిస్తాడన్నవాడు నమ్మి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సమస్య సమస్య సమస్య, కష్టం కష్టం, బాధ బాధ అని దాని ముందు అలాగే కూర్చుంటే అది నిన్నేం చేసిందో తెలుసా? కృంగదీసింది. కృంగదీయటమే కాదు, ఆ సమస్య నిన్ను చంపడానికైనా సిద్ధంగా ఉండింది. ఆ సమస్యల్లో నువ్వు గనక ఆశాకు వలె ప్రార్థన చేయగలిగితే సమస్య నీ పాదాల కిందకు వచ్చింది.
ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. సమస్య నీ పాదాల కింద ఉండాలా, సమస్య నీ తల మీద ఉండాలా? ఆమేన్ చెప్పండి. పాస్టర్ గారండి ఏం చెప్పమంటారండి నా బాధ, ఏం చెప్పమంటారండి నా కష్టం, ఏం చెప్పమంటారండి నా ఇబ్బంది? పిల్లరా, నిన్ను పట్టించుకోలేనంత అసమర్థుడు కాదు నా దేవుడు. నీకు సహాయము చేయలేనంత మరి నిస్సహాయుడు కాదు నా దేవుడు. నేను అంటాను, నీ కొరకు ప్రాణమే ఇచ్చాడు, నీ సమస్య తీర్చలేడా? ఆశకి తెలిసింది, ఏం తెలిసింది? నా దగ్గర 5 లక్షల మంది ఆర్మీ ఉంది, శత్రువేమో 10 లక్షలతో ఎదురు చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు చంపుదామని. ఇలాంటి పరిస్థితుల్లో శత్రువు బలవంతుడు కాబట్టి ఆ బలవంతుడి నుండి నేను నా దేశము క్షేమాన్ని పొందాలంటే నాకు దిక్కు నా దేవుడే. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఏం తెలుసా? ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, ఆమె అమాట చెప్పండి, మొర్ర పెట్టి అనండి. తెలుగులోనేమో మొర్ర పెట్టి అనే మాట ఉంది, ఇంగ్లీష్లో చూస్తే క్రై అవుట్. 5 లక్షల మంది ఆర్మీ ఉంది ఇతనికి, 10 లక్షల మంది ఆర్మీ శత్రు ఉంది. చూసి ఏమంటున్నాడు తెలుసా? తెలుగులోనేమో మొరపెట్టి అన్నాడు, ఇంగ్లీష్ బైబిల్లో క్రై అవుట్ అన్నాడు. క్రై అవుట్ అంటే ఏంటి తెలుసా? ఏంటంటే సమస్యను చూసి నువ్వు ఏడవద్దు, సమస్యను తొలగించే దేవుని వైపు చూసి నువ్వు ఏడ్చుదువుగాక. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సమస్యల్లో నువ్వు ఏడవకూడదు, సమస్యను తొలగించే దేవుని వైపు చూసి నువ్వు ఏడవాలని బైబిల్ చెబుతుంది. నీ కన్నీరు సమస్యను బట్టి ఏడవటం కాదు పిల్లారా, అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావని ఆ దేవుని బట్టి నువ్వు కన్నీరు విడవాలి. ఇక్కడ ఆశ కూడా దేవునిని బట్టి కన్నీరు విడిచాడట. ఎంత మంచి మాట! ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి ఏం పెట్టాడండి అంటే ఏం చేశాడంట? అయ్యా, ఈ పరిస్థితుల్లో నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఈ పరిస్థితిలో నువ్వు తప్ప, నువ్వు తప్ప, నువ్వు తప్ప నాకు సహాయం ఏది లేదు. నువ్వు తప్ప నన్ను గట్టెక్కించేవాడు ఎవడు లేడు. మీరు దేవుని దగ్గర కూడా సకలకి ఇలాగే ప్రార్థన చేయాలి. మీ సమస్యలు గట్టెక్కాలి అంటే, మీ కష్టాలు గట్టెక్కాలి అంటే, మీ యొక్క అప్పుల నుండి మీరు విడుదల పొందాలి అంటే ఆశ తీర్మానించుకున్నట్టు మీరు తీర్మానించుకుని కూర్చోవాలి. నువ్వు తప్ప నాకేక దిక్కు లేరయ్యా. మఠం వేసుకుని కూర్చోవటం అంటారే, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మఠం వేసుకుని కూర్చోవడం అంటారు కొంతమంది పెద్దలు. అంటే ఏంటి? ఆ సమస్య తీరేదాకా, ఆ కష్టం తీరేదాకా, ఆ అప్పు తీరేదాకా, దేవుడు నుండి నీకు ఉత్తరము వచ్చేదాకా ఆయన పాదాల దగ్గర కూర్చోటం. ఏమంటున్నాడు? మొరపెట్టాడంట. ఏమని మొరపెట్టాడు తెలుసా? మంచి ప్రార్థన. యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఆ మాట చూడండి, ఆ పదాలు చూడండి ప్రియులారా. ఏంటి ఆ పదాలు? ఏమంటున్నాడు? యెహోవా, అందరూ చదవండి ఆ మాట నాతో పాటు, ఈ మాట పలకండి. యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, ఏం పోకుండా? గట్టిగా చెప్పండి. ఏం పోకుండా? ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా, ఇక్కడ నా వైపు చూసి ఈ చెయ్యి పైకి ఎట్లా అనండి? నీకన్నా అనండి. నా వైపు చూడబాకండి, ఆయన వైపు చూడండి. నీకన్నా. ఆమేన్, ఆమేన్. ఎవరును లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము.
నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనీయకము అని ప్రార్థింపగా. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తాను. ఆస తను ఎంత బలహీనుడు, తను ఎంత బలహీనమైన రాజు, తన దేశం ఎంత బలహీనమైన స్థితిలో ఉందో దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. మనం ఒక మాట చెప్పాలంటే మనం ఖాళీ అయిపోవాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా. మన బలం ఖాళీ అవ్వాలి, మన శక్తి ఖాళీ అవ్వాలి, మన జ్ఞానం ఖాళీ అయిపోవాలి, మనం ఆనుకున్నవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి. పిల్లరా, ఆశ ప్రార్థిస్తున్నాడు, అయ్యా బలము లేని వారికి సహాయము చేయువాడవు నీకన్నా ఎవరున్నారయ్యా. అంటే ఇక్కడ ఆశ ఏమని ఒప్పుకుంటున్నాడు? ఒక దేశానికి రాజు. వినండి 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 సంగమా. హీ ఈజ్ ఏ కింగ్, వన్ ఆఫ్ ద నేషన్ జుదా, యోధా దేశానికి రాజు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను బలహీనుడిని, నా దేశం బలహీనమైంది, నా రాజ్యం బలహీనమైంది, నా సైనికులు 5 లక్షల మంది ఉన్నారు, అయినా బలహీనులే, మేము బలహీనులు అయ్యా. అసలు ఈ వచ్చినవంతా చదివితే మీకేమర్థమైంది అంటే, ఆశ, రాజు అయినటువంటి ఆశ తన యొక్క నిజస్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఒక మాట చెప్పాలి అంటే, వేటి మీద ఆధారపడలేదు ఆశ. తన రాజ్యం మీద, తన సైన్యం మీద, తన బలం మీద, తన గండబలం అండబలం మీద, దేని మీద, సైనిక బలం మీద ఆధారపడలేదు. తన బలము దేవుని మీదే ఆధారపడుతున్నాడు. ఇక్కడ పూర్తిగా డిపెండ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడుతున్నాడు. అయ్యా మేము బలహీనులని ఒప్పుకుంటున్నాం, మేము బలహీనులని ఒప్పుకుంటున్నాం, బలహీనులకు సహాయం చేసేవాడు నీవే కదా, నీ కన్నా మాకెవరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను, దేవుని దగ్గర మనం ఖాళీ అయిపోదుముగాక. ఆమేన్. దేవుని కార్యం మీరు చూడాలి అంటే పూర్తిగా దేవుని మీద మీరు ఆధారపడండి, పూర్తిగా దేవుని మీద మీరు ఆనుకోనండి. నా ప్రియులారా, మీ జ్ఞానం మీద, మీ సొంత తెలివితేటల మీద కొన్ని పర్యాయాలు నీ జ్ఞానం నేను నాశనం చేసింది. నీ జ్ఞానమును బట్టి నీ సమస్యను జయించలేవు, నీ తెలివితేటలను బట్టి నీ సమస్యను జయించలేవు, నీకున్న బంధు బలగాన్ని బట్టి నీ సమస్యను జయించలేవు, నీకున్నటువంటి నెట్వర్క్ నాకు అందరూ తెలుసు, ఎంతమంది తెలిసినా కూడా దాన్ని బట్టి, నెట్వర్క్ను బట్టి కూడా ఆ సమస్య నుండి నువ్వు బయటికి రాలేవు. నువ్వు సమస్య నుండి బయటికి రావాలి అంటే ఆశ చేసినట్టుగా చెయ్యాలి నువ్వు ప్రార్థన. ఆశ ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను బలహీనుడిని, నేను శక్తిహీనుడను, నాది చిన్న దేశం అయ్యా, మేము బలహీనులమయ్యా, ఈ బలహీనులకు నువ్వు బలమిచ్చేవాడు నీవు, నీకన్నా సహాయం చేసేవారు మాకెవరూ లేరు. ఎంత గొప్ప ప్రార్థన అండి. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను, 3 ముఖ్యమైన మాటలు చెప్తాను. కొంచెం సమయమైనా మీరు ఈరోజు కొంచెం భరించుదురుగాక. ఆమేనంటలా, హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఆశ పూర్తిగా తన శక్తిని ఖాళీ చేసుకున్నాడు, తన జ్ఞానాన్ని ఖాళీ చేసుకున్నాడు, తన బలాన్ని ఖాళీ చేసుకున్నాడు. 5 లక్షల మంది ఆర్మీ మీద కూడా ఆధారపడలేదు. అతడు ఆధారపడిందల్లా సర్వ సృష్టికర్త అయిన దేవుని మీదే ఆశ ఆధారపడ్డాడు. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా, నువ్వు తప్ప మాకెవరు సహాయం చేస్తారయ్యా, నువ్వు తప్ప ఈ శత్రువులైన ఈ కూషీలు 10 లక్షల మంది మా మీద యుద్ధానికి వస్తున్నారు, వారిని జయించే శక్తి మాకు లేదు అని తను తాను దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఇక్కడ ఆశ జీవితంలో ఉన్న ఇంకొక మంచి లక్ష్యం ఏంటి తెలుసా పిల్లరా? అతడు పూర్తిగా తను తాను తగ్గించుకున్నాడు.
పూర్తిగా తను తగ్గించుకున్నాడు. తను ఖాళీ అయిపోయాడు, పూర్తిగా తగ్గించుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, చేతులెత్తుతున్నాడు. నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా, నువ్వు తప్ప మాకెవరు సహాయం చేయరయ్యా, నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు ఆదరించరయ్యా, నువ్వు తప్ప ఈ యొక్క ఉపద్రవం నుండి. ఎందుకంటే ఇది ఒక కుటుంబానికి వచ్చిన సమస్య కాదు, వింటున్నారా? ఇది ఒక రాష్ట్రానికి వచ్చిన సమస్య కాదు, ఒక కుటుంబానికి వచ్చిన సమస్య కాదు. ఇట్స్ ఏ నేషన్ ప్రాబ్లం, ఇట్స్ ఏ కంట్రీ వైడ్ ప్రాబ్లం. ఇది ఒక దేశానికి వచ్చిన సమస్య. ఒక 4 దినాల క్రితం కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 28 మంది దాకా చనిపోయారు మన భారతీయుల్ని. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. పిల్లరా, ఆ దేశంలో నెమ్మది లేని పరిస్థితి అయిపోయింది. ఆ దేశ ప్రధాని అంటాడు, అసలు ఆ ఉగ్రవాదులు ఎవరో మాకు తెలియదయ్యా, అయిపోయింది ఏదో అయిపోయిందయ్యా, తప్పయిందని ఒక చిన్న సారీ కనుక ఆ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెబితే మనోడు ఓకే సైలెంట్గా ఉండేవాళ్ళే. కానీ వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధమైపోయారు. అంటే పిల్లరా, ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది, మీరందరూ ప్రార్థన చేయుదురుగాక. పిల్లరా, ఇక్కడ ఆసాకి కూషీలకి యుద్ధం జరగబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆశ చేతులెత్తాడు దేవుని వైపు, ఖాళీ అయిపోయాడు, పూర్తిగా తగ్గించుకున్నాడు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఫలితం ఏమిటో తెలుసా? అతడు తగ్గించుకుని దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినందున ఏం జరిగిందో తెలుసా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క మాట బైబిల్ నుండి మీకు చూపించాలని నేను ఆశపడుతున్నా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. యెహోవా కూషీలను ఆసా ఎదుటను యోదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి. చేతులెత్తి అని చెప్పండి. ఈ ఒక్క వచనములో 3 మాటలు కనబడుతున్నాయి. ఒక చిన్న ప్రార్థన ఏం చేసిందో తెలుసా? కూషీలనట ఆసా ఎదుటను యోదావారి ఎదుటను ఒకటి నిలువనీయక, రెండవదిగా దేవుడు వారిని మొత్తేడంట, మూడవదిగా వారు పారిపోయారంట. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తి ఆమేన్ చెప్పండి. ఈ మాట మీరందరూ పలుకుదురుగాక. హల్లెలూయా. శత్రువులను, ఆ మాట చెప్పండి, శత్రువులను ఆసా ఎదుట నిలువనీయక మొత్తి వారు పారిపోయేటట్టు. ఏం పోయేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. నువ్వు మర్ర పెడితే దేవుడు కూడా చేసే పని అదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దిస్ ఈజ్ ప్రాఫిటిక్ వర్డ్ అన్నమాట. ఇది ప్రవచనము, ఇది ఇది మీ జీవితంలో జరగబోతుంది, మీ జీవితంలో జరగబోతుంది. శత్రువు పారిపోబోతున్నాడు, శత్రువుని దేవుడు మొత్తబోతున్నాడు, శత్రువుని నీ ఎదుట నిలవనివ్వను అంటున్నాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరలా చదువుతానేనండి. యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుట అనే దగ్గర నీ పేరు పెట్టుకోండి. నీ పేరు పెట్టి చదివితే నా పేరు పెట్టి చదువుతానేనండి. ఆసా అనే దగ్గర నా పేరు పెట్టుకుని చదువుతాను, మీరు కూడా మీ పేరు పెట్టి చదవండి. ఇక్కడ యెహోవా ఆ కూషీలను శామ్ డానియేల్ ఎదుటను, శామ్ డానియేల్ సంఘము ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున శత్రువు పారిపోయాను అని చెప్పండి. పేరు పెట్టుకోమంటే పేరు పెట్టుకున్నారా? ఆసా దగ్గర మీ పేరు పెట్టుకోండి, మీ పేరు పెట్టుకోండి. మీరు మర్ర పెడితే దేవుడు 3 కార్యాలు చేస్తాడు. ఒకటి, శత్రువులను నిలవనివ్వడు. ఆమె చెప్పండి.
మీ పక్కన వాళ్ళకి చెయ్యించి నీ మీద పనిచేస్తున్న శత్రువుని నిలవనివ్వడు దేవుడు అని చెప్పండి. అట్లనే పట్టుకుని రెండో మాట చెప్పండి. నీ శత్రువులను దేవుడు మొత్తబోతున్నాడని చెప్పండి. ఆమేన్. మూడవది, నీ శత్రువులను దేవుడు నీ ఎదురు నుండి పారిపోయేటట్టు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక పని కూడా చేయబోతున్నాడు, 4వ పని. అదేంటో తెలుసా? మీరు 18, 14, 15 అధ్యాయాలు పిల్లలు మీరు చదివితే అక్కడట శత్రువుల దగ్గర ఉన్నదట దేవుని పిల్లలు దోచుకున్నారట. ఆమేన్ చెప్పండి. అసలు ఆ శత్రువు కూడా చేసిన పని ఏంటంటే ఎక్కడెక్కడున్న దేవుని పిల్లల దగ్గర వాడు దోచుకున్నాడు. దోచుకున్నటువంటి సొత్తుని ఇప్పుడు దేవుని పిల్లలు ఏం చేశారు తెలుసా? శత్రువుల దగ్గర నుండి దోచుకున్నారు. చదివితే ఆమేన్ చెప్పండి. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న 4వ ప్రవచనాత్మకమైన మాట ఏంటంటే, గత 2025 సంవత్సరము, ఈ సంవత్సరము 3 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ 3 నెలలు మీ నుండి సాతానుడు ఏదైతే దోచుకున్నాడో దేవుడు అంటున్నాడు, ఈ రోజున వాడు దోచుకుంది నేను తిరిగి తీసుకొస్తాను అంటున్నాడు దేవుడు. గట్టిగా చెప్పండి. వాడు ఈ 3 నెలలు నీ దగ్గర నుండి ఏది తీర్చాడో నాకు తెలీదు. నీ కష్టార్జితాన్ని దోచుకున్నాడా? నీ కష్టార్జితాన్ని దోచుకున్నాడా వాడు? దేవుడు అంటున్నాడు తిరిగి నీ దగ్గరకి తీసుకొస్తానంటున్నాడు. ఆరోగ్యాన్ని దోచుకున్నాడా వాడు? దేవుడు అంటున్నాడు నా గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగును అంటున్నాడు. నెమ్మది దోచుకున్నాడా? తిరిగి నీకు దేవుడు నీ మనసులో, నీ హృదయంలో సమృద్ధి అయిన నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. పిల్లరా, శత్రువు ఏది దోచుకున్నాడో దేవుడు తిరిగి తీసుకురాబోతున్నాడు. బైబిల్ మూసి నా వైపు చూడండి. ఆశ చేసిన చిన్న ప్రార్థన. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, ఐ ప్రైజ్ యు. ఆశ చేసిన చిన్న ప్రార్థన 10 లక్షల మంది మీద జయానికి కారణమైంది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశాక వలె నువ్వు కూడా ఇలాంటి కష్టాన్ని నువ్వు ఒకవేళ ఎదుర్కొంటూ ఉండవచ్చు, ఇలాంటి సమస్య గుండా నువ్వు వెళుతూ ఉండవచ్చు, ఇలాంటి ప్రాబ్లమును నువ్వు ఫేస్ చేస్తూ ఉండవచ్చు. దేవుడు ఆశాకి ఇచ్చిన 3 కార్యాలు. నిలవనివ్వలేదు, శత్రువుని మొత్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శత్రువు పారిపోయేటట్టు చేశాడు. 4వ పని ఏంటి చేశాడు తెలుసా? దేవుని బిడ్డల నుండి శత్రువులు ఏదేది దోచుకున్నారో తిరిగి దేవుడు వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.